ప్రతి యాక్టరు ఒక గెటప్ వెయ్యాలి. ఆ గెటప్స్కే తను ఒక సిగ్నేచర్గా మారి అందరికీ మేము పెట్టాం పేర్లు, బట్ గెటప్స్ మాత్రం ప్రేక్షకులు ఇచ్చారు. నీకు చాలా లక్కీ నువ్వు. గెటప్ సీన్ మయం అయిపోయింది జబర్దస్త్ అంతా. కానీ నిజంగానే మీరు సినిమాల్లో యాక్టర్ అయినా ఇంత పాపులారిటీ వచ్చిండేదండి మీకు? మీరు డౌటే సార్, నేను 100% ఒప్పుకుంటుంది. ఇలాంటి ఒక విచిత్రమైన అదేదైనా మీకు ఇప్పుడు రాకాసలో పెట్టారా? ఈజ్ బియాండ్ సినిమా అన్న మాట నాకు తెలిసి ఎవ్వరికి అంత పెద్ద మాట వచ్చి ఉండేది కాదు. శ్రీను ఇస్ బియాండ్ సినిమా. హీస్ అన్ యాక్టర్, హీస్ బియాండ్ సినిమా. పైగా నాకు భయం సార్, అది అలాంటి వర్డ్స్ చాలా భయం సార్. మంచి సినిమాలు పోయినవి ఏంటండి? ఆ రోజున ఆయనతో పాటు అలాగే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఇంకెంతకు మించి ఏముంది నాకు, ఇంకేం లేదు, నాకు ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ సినిమాలో పడింది సార్ ఖైదీ. పడగానే అప్పటి వరకు యాక్టర్ అవ్వాలనుకున్నాను కదా సార్, అయి తీరాలనుకున్నాను సార్ నేను ఆయన చూసి. ఖైదీ 150లో మళ్ళీ ఆయన కంబ్యాక్ వచ్చిన కూడా సినిమాలో ఉన్నాను సార్. అదే సక్సెస్ అంటే. ఆ రోజు ఫ్లైట్ ఇన్సిడెంట్ తర్వాత మాకు ఫోన్ చేసి ఏడ్చింది సార్. ఇది చిరంజీవి ఫ్లైట్ సార్, నేను చిన్నప్పుడు అది అరిచేవాడు సార్ ఆయన చూసి. అయితే మీరు ఈ ప్రయాణంలో అసలు రాజు యాదవ్ అనే సినిమా మీరు ఎందుకు చెయ్యవలసి వచ్చింది? అంటే నేను కథ విన్నప్పుడు సార్, నేను సూట్ అవును హీరోగా. ఆవిడ కేవలం కథలు మాత్రం ఓకే చేయట్లేదు సార్. ఒక డైరెక్టర్ దగ్గర నుంచి చాలా కొత్త వాళ్ళందరినీ ఫ్యూచర్ని మారుస్తుంది సార్. తన విజన్ చాలా బాగుంటుంది. ఒక మంచి అవతలలో ఉందంటే ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకుని ఇబ్బంది ఉంది సార్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నా ఈ ప్రోగ్రాంలో నేను ఎంతమందినో చాలా మంచి వండర్ఫుల్ పీపుల్ ఇంటర్వ్యూ చేశాను. మీరు వాటన్నిటిని కూడా గొప్పగా ఆదరించారు. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోనే గెస్ట్, ఎక్స్ట్రాడినరీ గెస్ట్. అండ్ అంటే తనకున్న ఆ ఫేమ్ అండ్ నేమ్ ఎంత గొప్ప అంటే ప్రతి యాక్టరు ఒక గెటప్ వెయ్యాలి, సందర్భాన్ని బట్టి, కథ బట్టి, పాత్ర బట్టి. కానీ ఆ గెటప్స్కే తను ఒక సిగ్నేచర్గా మారి దాని పేరు మీదే ఆయనకి ఒక మార్కింగ్ సిగ్నేచర్ రావడం అన్నది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవ్వరికీ జరగలేదు. ఆ ఒక్క యాక్టర్కే జరిగింది. అండ్ టీవీ ఇండస్ట్రీని దాటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాకి తను బియాండ్ సినిమా అనిపించుకునే రేంజ్కి రోజున చేరిన ఆ అపురూపమైన గెస్ట్ పేరే మీ అందరూ ఎక్కువగా ప్రేమించి డ్రాయింగ్ రూమ్లో మీతో పాటు ఉండే ఒక యాక్టర్ తను. ఆయనే గెటప్ సీన్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను చాలా ప్రేమగా, ఆదరంగా నేను ఈ కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానిస్తున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. గెటప్ సీన్ గారు నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మీరు స్టూడియోకి రావడం. ఎందుకంటే మీ జర్నీ, మీ తాలూకా ప్రతి అడుగు దాదాపుగా నేను అన్ని అతి దగ్గరగా చూశాను. అవును సార్. మీ గ్రాఫ్ ఎలా పెరుగుతూ వచ్చింది ఏంటి అని. ఈ రోజున రాకాస రేపు 3వ తారీఖున రిలీజ్ అవుతున్న సందర్భంగా సార్ మీరు ఆ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు అని చెప్పి మీ ప్రొడ్యూసర్ గారు చాలా గర్వంగా, గెటప్ సీన్ గారు మా సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండి అని చెప్పి చాలా గర్వంగా చెప్పారు సార్. మీ కామెంట్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ క్యారెక్టర్లో? క్యారెక్టర్ పరంగా చూసుకుంటే సార్, నేను ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ సినిమాలో 4 పాటలు పెట్టారు సార్ నన్ను. ఆఖరికి వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ మధ్యలో ఉండే లవ్ సాంగ్లో నన్ను పెట్టేశారు సార్ ఆవిడ డైరెక్టర్ గారు. సో సినిమా ఆద్యంతం ఆయనతో హీరోతో పాటు ఉండే క్యారెక్టర్ సార్. బాలు నా క్యారెక్టర్ పేరు. ప్రేక్షకులను ఎలా అయితే చూడాలని కోరుకుంటారో, ఇష్టపడతారో అలా హాస్యం మెండుగా ఉండే క్యారెక్టర్ సార్. అది కామెడీగానే ఉంటుంది, నవ్వించే పాత్ర సార్ అది. హీరోతో పాటు అన్ని ఎమోషన్స్లో ఉండే క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది సార్. అండ్ నిహారిక గారు పట్టుబట్టి మరి నన్ను ఒక చిన్న ఫ్యామిలీ స్టోర్లో మహేష్ గారికి చెప్పి దాంట్లో పెట్టించారు సార్ క్యారెక్టర్. అక్కడి నుంచి మళ్ళీ
ఈ రాకాసాకి మళ్ళీ ఇంకొక ట్రాన్స్పోర్ట్ అయ్యారు మీరు. ప్రమోషన్. అదే రవాణా అయ్యారు అక్కడి అవును సార్. ప్రమోషన్. సార్ అంటే మీరు రాజు యాదవ్ సినిమాలో హీరో. లేదు సార్, అది కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాది. అదేంటది? నేను ఆ సినిమాని ఒప్పుకున్న రోజునే పూజ అయిన ప్రోగ్రామ్ రోజున ఒక బయట ఇచ్చాను సార్. ఆ బయటలో కూడా మీరు హీరోగా చేస్తున్నారు ఎలా, నేను హీరో కాదండి, నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను అంతే. నాకు హీరో అనే వర్డ్ నాకు అంతగా తీసుకోలేను సార్ నేను. ఎందుకు? ఏమో సార్, నాకంటే నేను కళ్ళగంది, నేను బాగా ఇష్టపడింది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవ్వాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే అన్ని రకాల వైవిధ్యాలు చూడొచ్చు దీంట్లోని. చాలా అంటే ఎస్వి రంగారావు గారిని చూసి, ప్రకాష్ రావు గారిని చూసి, కోట శ్రీనివాస్ గారిని చూసి, వాళ్ళందరిని చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్ నేను అలాంటి క్యారెక్టర్లు చేయాలని. ఎట్లేదన్నా నేను యాక్టర్ అవ్వాలని మాత్రం నేను చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వ్యక్తిని సార్. అవునా? అవును సార్, చిన్నప్పటి నుంచి. అవును సార్, నో డౌట్ సార్. మరి చిరంజీవి గారు హీరో అయ్యారు కదా, మీరు హీరో అవుదామని ఎందుకు అనుకోలేదు? చాలా పారాడాక్స్ ఉంది దాంట్లో. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో హీరో అవ్వాలి సార్ నేను. అబ్బో, ఈ కోరిక ఎవ్వరికి ఉండదు అసలు కదా సార్. అంటే అందరూ హీరోలు అయిపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఎవరు అంతేనా? అంటే మంచి డిమాండ్ లోకి రావాలనుకున్నారు మీరు, హీరో అవ్వాలంటే ఇన్ ది సెన్స్. అంతే సార్. అంటే ఏదైనా తెర మీద కనిపించి ప్రేక్షకుల్ని పొందడం తప్పించి ఇంకేముంది సార్. హీరోయిన్ అదే చేయాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అదే చేయాలి, కమెడియన్ అదే చేయాలి, ఎవరైనా అదే చేయాలి సార్. ఎగ్జాక్ట్లీ. సో ఎలా అయితే నేను ప్రేక్షకుల మధ్యలో ఉంటే చాలు, ప్రేక్షకుల దృష్టిలో ఉంటే చాలు. అంతే సార్ కదా. అదే సార్. అంటే ఇప్పుడు ఈ గెటప్లు, మీరు బాగా గెటప్లకి ఫేమస్ అయిపోయారండి. అంటే మీ పేరే గెటప్ సీను. అవును సార్. మరి ఎవరు పెట్టారు ఏంటో నాకు తెలియదు కానీ యాక్చువల్ అది చెప్పొచ్చు సార్. మధ్యలో అంటే నాకు చిన్న హ్యాపీ అనిపించే మూమెంట్ ఏంటి సార్, నాకు నితిన్ భరత్ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు డైరెక్టర్స్, అప్పుడు ఒకప్పుడు జబర్దస్త్ డైరెక్టర్స్ వాళ్ళు, అరే బాబా అందరికీ మేము పెట్టాం పేర్లు, బట్ గెటప్ సీన్ మాత్రం ప్రేక్షకులు ఇచ్చారట నీకు, చాలా లక్కీ నువ్వు అని చెప్పి. సో కమెంట్లో గెటప్ బాగుంది, సీను గెటప్ బాగుంది, గెటప్ సీన్ బాగుంది, గెటప్ సీన్ అలా అయిపోయింది సార్ అది. సో అందరి టీంలకి అక్కడ పెట్టారు సార్ పేర్లు, బట్ నాకు మాత్రం ఆడియన్స్ ఇచ్చారని వాళ్ళు చెప్పండి. నాకు అవును కదా, కరెక్ట్ కదా, చాలా హ్యాపీ అనిపించింది సార్. అదే చమక్ చంద్ర అండ్ హైపర్ ఆది సార్, వీళ్ళందరూ వాళ్ళు పెట్టిన టైటిల్ మళ్ళీ పెట్టింది సార్. మళ్ళీ పెట్టింది. అవును సార్. మీకు మాత్రం ప్రేక్షకులు పెట్టారు. అవును సార్. అవును సార్. చాలా గ్రేట్. అది కూడా చాలా లక్ సార్, అది లక్, వెరీ లక్. అయితే ఇన్ని గెటప్లకి మీరు ఫేమస్ అయ్యి, మీరు గెటప్లలో కనిపించకపోతే ఆడియన్స్ నిరాశపడే అవకాశం లేదా? అంటే సాధ్యమైనంత వరకు ఒక క్యారెక్టర్ రాస్తే ఒక ఊర్లో క్యారెక్టర్ అనుకుంటే మనకు ఊరెళ్తే 10 క్యారెక్టర్లు ఈజీ కనిపిస్తుంది సార్. అవును. ఆ పాపడి దిగుకోనో, లేకపోతే మొత్తం నూనె పెట్టేసుకోనో, లేకపోతే ఇంత బొట్టు పెట్టుకోనో, ఏదో ఒకటే గెటప్ ఉంటుంది, ఏదో ఒక గెటప్ ఉంటుంది సార్. అవును. అలాంటి తీసుకుంటే సరిపోద్ది సార్. దాంట్లో నేను కనిపిస్తాను, నా గెటప్ కనిపిస్తుంది సార్. లేకపోతే గెటప్ పూర్తిగా నన్ను డామినేట్ చేసేందుకు అయితే అది సినిమాల్లో కష్టం సార్. అది టీవీ వర్క్ ఏంటంటే మనకి ఏజ్కి మించి గెటప్ వేసినా అది కామెడీ వర్కే కాబట్టి ఆ ఒక్క క్లిప్ 10 నిమిషాలు నవ్వించాలని మూటతో చేస్తాం కాబట్టి అది ఎలా చేసినా ఓకే సార్. ప్రతి సెకండ్ పంచి పేలాలి, ప్రతి సెకండ్ గెటప్లో హావభావాలు పలకాలి, మనల్నే చూస్తారు కాబట్టి అక్కడ ఓకే సార్. సినిమా వచ్చేవరకు అలా కాదు కదా సార్. కథతో పాటు మనం ట్రావెల్ అవ్వాలి కాబట్టి కథకు మనం ఎంత అటాచ్ అవుతున్నాము, ఎంత దాంట్లో మిక్స్ అవుతున్నాము అని ఆ జాగ్రత్త ఉండేటట్టు చూసుకుంటాం సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.